స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణా మోనా మోగేనా కాలం నటించదానితో జతే ప్రాణం సునించదానితో సమై కాలం నటించదానితో జతే అందరూ తీసుకున్నారా సదా నన్ను నడిపే నీ చెలిమే పూరారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నటించ
जाये सर्वविघ्नोपशान्तये अगजा వారు మారిశెట్టి వారి వంశమా తరలిపోయినావు వరలక్ష్మి నామకరణమా అపారము తరికి చేరినావు మా సుజాత సాతిలతగారట చిన్న కుమార్తె శ్రీదేవిగా రత్నములు కలిగిన బంగారు నీవిగా చిన్నవారట దివిని వదలినారులే మానవ నైజమా మనిషిగా పుట్టిన వారికి తప్పనిది మరణమా మనిషిగా పుట్టిన వారికి తప్పనిది మరణమా తప్పనిది మరణమా బదలు నారులే చేరి నారులే మానసరి వలటు గారు జలను కానలేరులే వారి ఇంటిలోన పుట్టి పెరిగినావమ్మా కొలజాని వారు ఇంటిలోన పుట్టి పెరిగినావమ్మా మంగళ స్వామి సన్యాసముల పుట్టుల బీజమా మంగళ స్వామి సన్యాసముల పుట్టుల బీజమా తగలి పోతివా తనువే ముగిసినా సోతివా తనువే ముగిసి తన తల్లి తండ్రి దరికి చివరి తాను వడలిపోయినా తల్లి తండ్రి దరికి చివరి తాను వడలిపోయినా తన తను ముగిసిపోయినా ఈ భూమి వదలి నాడులే రాజులకు చేరి నాడులే మానసి కానలేరులే స్వామి
చక్కని జంటరా గమనించేలోగా చక్కని జంటరా నీ భర్తగారు నరికిచేని తానుగా నీ భర్తగారు నరికిచేని తానుగా ఈ లోకం విడిచిపోయేనా ఈ భూమి నాగులే నిమిషేనాగులే మారి శక్తి వలపురాలు కానలేరులే అలకారముతో పెంచిన మా తల్లి గారు లేరని దయకారముతో పెంచిన మా తల్లి గారు లేరని నీ కన్న బిడ్డలు కూతురులు ఎంత ఏడ్చినారమ్మ నీ కన్న బిడ్డలు కూతురులు ఎంత ఏడ్చినారమ్మ పూర్వులు వచ్చే యొక్క పుణ్యమే పిల్లలకు వస్తుందని చెప్పి మన యొక్క విశ్వాసం. సదా తల్లిదండ్రులు చేసినటువంటి అనేక రకాల త్యాగాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, నిలిచే అది ప్రతి వారు మనకి ఇచ్చిన నిజమైన ఆస్తి. మలుపు ఇకపై మామూలుగా వారు ఇచ్చిన కష్టాలు బాధలు కాకుండా వారు పడిన కష్టాలు ఏమిటో చెమటలు చెందించి కన్నీరు నింపుకునేటువంటి సుఖాలు అలాంటి తల్లిదండ్రుల్లో వీరు నాకు తెలుసు కాబట్టి కింద 30 ఏళ్ళుగా మొదటి ఏంటంటే మా మేనల్లు ఈ పెద్దలు అప్పుడు ఇక్కడ పెళ్లి చేసినప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. ఆ పెళ్లికి ఇక్కడ వెళ్ళి సినిమా చేశారు. ఇక్కడ రెండవవారు ఇక్కడ డాక్టర్ పనిచేసినటువంటి రామ్మోహన్ రావు అని నోట్ రామ్మోహన్ రావు ఎక్కువ పని చేశారు. ఆయన కూడా వచ్చారు. ఆయన కుటుంబంలో వచ్చింది శాస్త్రి గారి కుటుంబాలు వచ్చింది. ఆ రకంగా జరిగిన పెళ్లి ఇద్దరు మహానుభావులు వచ్చి ఆశీర్వదించారు కాబట్టి వాడి యొక్క జీవితం కానీ ఈ కుటుంబం యొక్క గౌరవం కానీ పెరిగింది. అందువల్ల తల్లిదండ్రులు మామూలుగా తెలుగులో చెప్తుంటారు. ఈ ఆడపిల్లలు కూడా అప్పారావు గారి కుటుంబం చూసిన తర్వాత నలుగురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత నలుగురు కూడా అక్కగా ఆడుకుంటుంటారు. తండ్రికి వచ్చిన కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన పనులు ఎక్కారు. చాలా పని ఎక్కువ. ఆ రకంగా ఆ తండ్రికి ఆ తల్లికి ఇద్దరు కూడా ఉండగా అలాగే ఆయన కూడా కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన బాధ్యతకి ఆపరేషన్ సర్దుబాటు చేసి ఎవరు ఎన్ని కష్టాలు పడి ఎవరు వల్ల మన ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు తగ్గించిన తర్వాత వాళ్ళని ఏదో రకంగా గుర్తు చేసుకోవాలి. అంటే సీతారాం గారు జ్ఞాపకాలే నిమిషం, జ్ఞాపకాలే జీవితం, జ్ఞాపకాలే జీవితంలో జ్ఞాపకాలు అనేవి చాలా బలమైనవి. అది ఒక రకంగా అనుభవాలు కూడా. జ్ఞాపకాలు అనుభవాలు కలిసి ప్రయాణం చేస్తాయి. ఆ రకంగా దంపతులు ఇద్దరు అతి తక్కువ కాలంలోనే చనిపోవడం వల్ల కుటుంబానికి ఇబ్బంది అయినప్పటికీ ఏ రకమైన మంచం పట్టుకుంటా ఇబ్బంది పడకుండా పిల్లలకి ఏ రకమైనటువంటి బాధలు కలిగించుకుంటా, ఇంకా పిల్లలకి మళ్ళీ పిల్లలు పుట్టేసారి పెద్దోళ్ళు అయిపోయారు, వారికి ఏ రకమైన కష్టం లేకుండా సుఖంగా జీవించి అల్లుడి దగ్గరికి కూతురు దగ్గరికి గడిపి హాయిగా వాళ్ళు అంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఆయుర్దాయమే మనకు ఉంటుంది. ఎక్కువ బతకాలని కోరుకోవాలంటే మంచం మీద బతకూడదు, రోగంతో బతకూడదు, బాధలతో బతకూడదు. అందువల్ల భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని ఆ పిల్లలందరినీ కూడా ఒక రకంగా సంస్కారవంతులుగా, చదువుతో పాటు సంస్కారవంతులుగా, ప్రతిభావంతులుగా,
చదివించి వాళ్ళు జన్మ ధన్యం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఒకసారి మనం గుర్తు చేసుకో అవసరం అని చెప్పి ఒక 2 నిమిషాలు కూర్చొని ఒక 2 నిమిషాలు మౌనం వహించండి. అది ఒకసారి నిలబడండి.